వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు విద్యా సంస్థలలో ఘనంగా జరిగిన సైన్స్ ఫేర్, పలు ప్రదర్శనలు చేసిన విద్యార్థులు, సర్ సివి రామన్ కు ఘన నివాళులర్పించిన విద్యా సంస్థలు. జంగారెడ్డిగూడెం సూరప్రాజు కాలనీలో ఇంటికి కాపలా కాస్తున్న వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ సాధారణ సమావేశం, 27 అజెండాలు ఆమోదం. తమ సమస్య వినకుండా సమావేశం ముగించేస్తున్నట్లు ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్ కంచర్ల గీతాకుమారి. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ, పాల్గొన్న కూటమి నేతలు. భద్రాచలానికి పాదయాత్రగా తరలి వెళ్లిన కొయిలగూడెం మండలం రామానుజపురం భక్తులు. మరో 2 గంటల్లో పూర్తిగా తెల్లవారుజాము అవుతుంది. ఏం జరిగిందో తెలియదు గానీ అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి బయట కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిపై ఏకంగా దాడికి పాల్పడ్డారు. జంగారెడ్డిగూడెం సూరప్రాజు కాలనీలో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, సూరప్రాజు కాలనీకి చెందిన పెన్మెత్స లోకనాథ్ రాజు హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి రక్షణగా 65 సంవత్సరాల బలగం అప్పారావు నుంచారు. ఇంటి చావటిలో మడత మంచంపై నిద్రిస్తున్న అప్పారావుపై కత్తులతో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి 2:30 సమయంలో దాడికి పాల్పడ్డారని తెలియజేస్తున్నారు. అప్పారావు ముఖంపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడటంతో మంచంపై నుంచి కిందకు పడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అప్పారావుని వేకువజామునే వాకింగ్ చేస్తున్న వారు గుర్తించి ఆయన కుమారుడికి సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. నిత్యం పసుపు రంగు సైకిల్ పై సంచరిస్తూ ఉండే అప్పారావుపై దాడి చేయడాన్ని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ఏలూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్లు ఖండించారు. దొంగతనానికి వచ్చిన వారిని ప్రతిఘటించే నిమిత్తంలో అప్పారావుపై దాడి చేయగా ముఖం మీద తీవ్రంగా గాయపరిచినట్లు పేర్కొన్నారు. సిఐ వెంకట సుభాష్ గాయాల పాలైన అప్పారావు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలు పాలైన అప్పారావును మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాల పాలై ఆసుపత్రికి చికిత్స పొందేందుకు వచ్చిన అప్పారావుకు స్టాఫ్ నర్సులు, కాంపౌండర్స్ వైద్య సేవలు అందించారు. కాగా సూరప్రాజు కాలనీలో సంఘటనా స్థలాన్ని ఎస్ఐ వీరప్రసాద్, సిఐ వెంకట సుభాష్లు, ఐడి పార్టీ ఏఎస్ఐ నండూరి సంపత్, గంగాధర్ తదితరులు చేరుకున్నారు. తీవ్ర గాయాల పాలైన అప్పారావు సతీమణిని సిఐ వెంకట సుభాష్, కొండ్రెడ్డి కిషోర్లు ఓదార్చారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాజ్పాల్ కుమార్, హెచ్డిఎస్ కమిటీ సభ్యులు నాయుడు శ్రీను మీడియా వద్ద వాపోయారు. నిన్న ఎంపీ పర్యటనకు వచ్చినప్పుడు సైతం డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరని అసహనం వ్యక్తం చేశారు. అప్పారావుకు సైతం వైద్య సేవలు అందించకుండా డ్యూటీ డాక్టర్ కింద స్థాయి సిబ్బంది చేత వైద్య సేవలు అందించడాన్ని కూటమి నాయకులు ప్రశ్నించారు. ఆసుపత్రిలో వైద్యులు అందిస్తున్న నిర్లక్ష్య సేవలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని, సంబంధిత ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామని మీడియాకు తెలియజేశారు. అదేనండి, కోపరెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం అందరూ ఆడే కదండి, అందరూ ఆడేనండి కదా. మనం ఇది చాలా పబ్లిక్ సైడ్ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాడు. ఇలాంటి నిజంగా నేను ఇప్పుడు దాకా అనుకోలేదు. అదేలే సార్, కాదు కాకపోతే నాకెంత ఇర్రెగ్యులర్ ఎంత అనుకోలేదు సార్. నేను రాజుగారి ఊరు వెళ్తే ఇంటికాడ కాపలా ఉన్నారండి. కాపలా ఇక్కడ వెళ్ళినా నైట్ వస్తుంటారు. అక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. అక్కడ దగ్గర ఏం జరిగిందో పక్కన వెళ్ళి ఫోన్ చేసి చెప్పారు, అక్కడ పడి కొట్టుకున్నాడని ఫోన్ చేస్తే మేము గబగా వెళ్ళేవాడు. రాత్రి సూరప్రాజు కాలనీలో ఒక వాచ్మెన్ మీద జరిగినటువంటి దాడి అమానుషం. జంగారెడ్డిగూడెంలో క్రైమ్ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత అరికట్టినా గానీ ఈ విచ్చలవిడి గంజాయి ఇది అధికం అవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సూరప్రాజు కాలనీ 12వ వార్డులో పెన్మెత్స లోకనాథ్ రాజు అనే వ్యక్తి ఊరికి వెళుతూ వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ పెట్టారు. ఆ వాచ్మెన్ బలగం అప్పారావు రావణకుంట చెరువు ప్రాంతంలో ఉంటారు. మరి 2-3 గుర్తు తెలియని దొంగలు రాత్రి ఇంట్ల మీదకి వెళ్లి వాచ్మెన్ ని అతి దారుణంగా తల పగలగొట్టి మరి ఇంట్లో కూడా జ్వరబడినట్టు తెలిసింది. ఇంట్లో ఏం జరిగిందో అయితే తెలియదు కానీ ఆ కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే
గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అతని పరిస్థితి క్రిటికల్ అయినా ఉంది. మరి జంగారెడ్డిలో మరి ఇలాంటి పరిస్థితి జరగడం చాలా దారుణం. దీని వెంటనే పోలీస్ వారు కూడా స్పందించారు. ఇటువంటి దాడులు ఇంకా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని జంగారెడ్డిలో ఈ విచ్చలవిడి ఈ గంజాయి కానీ ఇటువంటి కానీ వయసు కూడా దాదాపు 20-30 సంవత్సరాలకు సంబంధించినటువంటి నేరస్తులు అనేది జరుగుతుంది. మరి దాడిని ఖండిస్తూ ఇటువంటి నేరం పాల్పడే వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంకా కఠినపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రికి సూరపరాజు కాలనీ నుంచి ఒక వ్యక్తిపై దాడి జరిగితే ఆ వ్యక్తి సౌబతుకుల మధ్య రావడం జరిగింది. అతనికి తక్షణ వైద్యం చేయాలని చెప్పేసి మన పార్టీ నాయకులు అధ్యక్షులైన కిషోర్ గారు అలాగే జిల్లా నాయకులు గారు మొత్తం చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ గారు సునీల్ గారు నిన్న ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన అందుబాటులో లేడు. క్యాజువాలిటీలో డ్యూటీలు ఉండి డ్యూటీలో లేకుండా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు వచ్చిన అరగంటకి తర్వాత ఇప్పుడుకో రావడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో ఏంటి అని అడిగితే క్రిటికల్ ఉన్న కేసును కూడాను అవుతుంది బాగానే ఉంది అని ఏదో 2 ముక్కలు చెప్పి ఆయన కుర్చీలోంచి లేవకుండా అలా కూర్చొని సమాధానం చెప్పడం జరిగింది. దీనిపై మేము చాలా సీరియస్ గా తీసుకుంటాము. ఎందుకంటే ఏది ఇడిచిపెట్టను. నేను హెచ్డిఎస్ మెంబర్స్. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ కొంతమంది డాక్టర్ల నిర్లక్ష్యం బాగా ఎక్కువగా ఉంది. దాన్ని కొద్ది కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ విషయంపై కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాను. ఈరోజు వైద్యకం జరిగేటప్పుడు ఈ సునీల్ గారు ఆ కుర్చీలో లేవకోకుండానే నర్సు గారి చేత ఎంతవరకు స్టాఫ్ చేత కుట్లేపించి ఏదో పైన ట్రీట్మెంట్ చేయించి అంత బాగానే ఉందనే టైపులో సమాధానం చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అది జంగారెడ్డిగూడెం పట్టణంలో మరోమారు వీధి కుక్క దాడికి బాలుడు తీవ్ర గాయాల పాలైన సంఘటన శనివారం తెల్లవారుజామునే జరిగినట్లు బాధితుడి తల్లిదండ్రులు తెలియజేశారు. 3 సంవత్సరాల బాలుడిపై కుక్క దాడి చేసింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. కంటి పైభాగంలో, నుసిటి వద్ద, చేతి వద్ద, భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి తండ్రి చిన్నపాటి టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు పాల్గొని విద్యార్థులు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ ను చూసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో సైన్స్ ద్వారా జీవన ప్రయాణం ఎంతగానో మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉమా, ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక, హై స్కూల్ ఇన్ఛార్జ్ హిమబిందు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బోస్, డిగ్రీ కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా నోబెల్ మైండ్స్ సంస్థ వారు నిర్వహించిన మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ గా 8వ తరగతికి చెందిన అవినాష్, స్టేట్ సెకండ్ ర్యాంక్ గా 7వ తరగతికి చెందిన వై సాత్విక్, స్టేట్ 3వ ర్యాంక్ గా ఎం ధన్విక సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వారికి మెమంటో, జ్ఞాపిక పత్రం, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సైన్స్ వేర్ గురించి, ర్యాంక్ సాధించిన విద్యార్థుల ప్రగతి గురించి మీడియాతో వేరువేరుగా మాట్లాడారు. ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా స్టూడెంట్స్ అందరూ ఇంత గొప్పగా టెక్నాలజీని ఉపయోగించి, వాళ్ళకున్న స్కిల్ను ఉపయోగించి, ఒక గ్రాస్ కటింగ్ మిషన్ దగ్గర నుంచి సోలార్ దగ్గర నుంచి మొత్తం అనేక రకమైన 100 యూనిట్స్ తయారు చేస్తడం జరిగింది. ఇది చూస్తే నాకు చాలా గర్వపడే విధంగా మా పిల్లలు తయారు చేసినందుకు పిల్లలందరికీ సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామా. అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ సైన్స్ డే కాలంలో ఇన్ని ప్రోగ్రామ్స్ని ఇంత బాగా తయారు చేసిన మా టీచర్స్ అందరికీ కూడా అంకిత భావంతో చేస్తున్న మా టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే ఫ్యూచర్లో రామచంద్ర స్టూడెంట్ అంటే ఒక రోల్ మోడల్గా ఇలాగ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా అలాగే విలువలతో కూడుకున్న విద్యను కూడా తీసుకొచ్చి మా స్టూడెంట్స్ని అప్లాండ్ ఏరియాలోనే రాష్ట్రంలోనే మంచి ఉన్నతమైన భావాలు గల స్టూడెంట్స్గా ఉన్నతమైన విద్యను సాధించేందుకు కావలసిన స్టూడెంట్స్ గా తయారు చేసే బాధ్యత మనందరిపైన ఉందని మా టీచర్స్ అందరికి తెలియజేస్తూ, మొన్న ఒక స్టూడెంట్ ప్రెస్ మీట్ పెట్టమన్నాను. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 964 ర్యాంక్ వచ్చి ఒక రూరల్ ఏరియాలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలోంచి మెడికల్ సీట్ సాధించి వచ్చిన రామచంద్ర స్టూడెంట్స్, అలాగే ఎంతో మంది స్టూడెంట్స్ తీర్చిదిద్దిన రామచంద్ర విద్యా సంస్థలని ఫ్యూచర్ లో ఇంకా మంచి బాగా తీర్చిదిద్దామని మా పిల్లలందరికీ, మా తల్లిదండ్రులందరికీ, అప్లాండ్ ఏరియా ప్రజలందరికీ కూడా మా విద్యార్థుల్ని
ఉన్నతమైన ప్రమాణాలతో ఉన్నతమైన విద్యను బోధిస్తూ సంస్కారవంతమైన విద్యను బోధిస్తూ మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దామని మా టీం స్టాఫ్ అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నోబుల్ మైండ్ సంస్థ వారు నిర్వహించిన జీకే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్లో మన శ్రీరామచంద్ర విద్యా సంస్థల నుంచి 96 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో 37 మందికి ప్రైజెస్ రావడం జరిగింది. స్టేట్ లెవెల్లో ఫస్ట్ నుంచి 12th ర్యాంక్స్ వరకు మన రామచంద్ర విద్యా సంస్థలకు రావడం జరిగింది. అందులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎం అభిలాష్ ఫ్రమ్ 8th క్లాస్, అతనికి టేబుల్ ఫ్యాన్ అందించారు. అండ్ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చి వై సాత్విక్ అండ్ స్టేట్ థర్డ్ ర్యాంక్ ఎం ధన్విక. వీళ్ళ ముగ్గురికి కూడా గోల్డ్ మెడల్స్ అందించడం జరిగింది. ఇలాగే ఎంతో మంది ఇటువంటి సైన్స్ ఒలింపియాడ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎన్నో మెడల్స్ సాధిస్తూ మా సంస్థ నుంచి ఎంతో మంది విద్యార్థులను అందించడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. My name is M. Avinash. I am studying 8th class in Sri Ramchandra English Medium School. This is my science project. Working model of hemodialysis mechanism. A hemodialysis machine acts as an artificial kidney, filter waste and excess fluid from the patient through 3 primary systems: the diluted fluid, the blood circuit, and safety monitoring sensors to ensure patient safety and proper fluid balance. విద్యార్థులు పుస్తకాలకే పరిమితమైపోకూడదని, తన చుట్టూ ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే జిజ్ఞాసతో పాటు ప్రకృతి పరిశీలన, పుస్తకాలలో ఉన్న విషయాలను ప్రయోగాల ద్వారా నిర్ధారించుకునడం అనేది విద్యార్థుల మేధస్సుకు పదునైన ఆయుధాలని, అలా ఆలోచించగలిగిన వారే శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ అన్నారు. సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ మాట్లాడుతూ పిల్లలు ఎంతో నైపుణ్యంతో మంచి ప్రాజెక్టులు తయారు చేశారని, సుమారుగా 200కు పైగా ప్రాజెక్టులు వచ్చాయని, అవి ఎంతో వినూత్నంగా ఆలోచన ప్రేరేపించేదిగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు పోటీలలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. పాఠశాల స్టాఫ్ సెక్రటరీ మాట్లాడుతూ సర్ సివి రామన్ 1928లో కేవలం 500 రూపాయల కన్నా తక్కువ ఖర్చుతో నిర్మించిన పరికరాల ద్వారా కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ కు సైన్స్ లో భారతదేశానికి మొట్టమొదటి నోబెల్ బహుమతి అందుకున్నందుకు గాను ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ డేగా నిర్వహించుకుంటున్నామని, విద్యార్థులు తమ ఆలోచనలకు మరింత పదును పెట్టి నూతన ఆవిష్కరణలు చేసి భారతదేశాన్ని అగ్రస్థానాలలో నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు పూనెం రాంబాబు, సుందరీదేవి, అనురాధ, విజయ్ కుమారి, మధుసూదనాచార్యులు, రజని, వెంకటరామయ్య, పాపమ్మ, రిజ్వానా పాల్గొన్నారు. పిల్లలను ప్రోత్సహిస్తూ ప్రయోగాలు చేయించారు. ఉత్తమ సైన్స్ ప్రాజెక్టుల ఎన్నికలకు న్యాయ నిర్ణేతలుగా ఎంఏ నబీ, ఐవీఎస్ఆర్ కె ప్రసాద్లు వ్యవహరించారు. జంగారెడ్డిగూడెం బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ స్కూల్ నందు సైన్స్ డే నిర్వహించారు. సైన్స్ పితామహుడు సర్ సివి రామన్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా సైన్స్ డేలో పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలను తల్లిదండ్రులు తిలకించారు. చిన్ననాటి నుంచే పరిశోధనల వైపు విద్యార్థుల చూపును తీసుకువెళ్లినప్పుడే వారిలో ఆలోచన ధోరణి మెరుగుపడుతుందని బర్డ్స్ అండ్ బ్లోసమ్స్ స్కూల్ యాజమాన్యం తెలిపారు. Good morning everyone. Today we are celebrating Science Day because C.V. Raman discovered Raman effect on 1928. Today I am going to speak about afforestation and deforestation. Deforestation means cutting the plants. Deforestation leads to global warming. The rainfall and the fertility of the soil also decrease due to deforestation. As a result, there are increased chances of natural calamities like floods and droughts. The oxygen levels in the atmosphere decreases due to deforestation. It leads to soil erosion. Good morning. My name is Jaitra. Today I am going to show you automatic working model of dispenser. Benefit of using a water dispenser: improved water quality, versatility, space saving, cost effectiveness, eco-friendly, hygienic. How it is work? Thank you. జంగారెడ్డిగూడెంలో వేగవరం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన సిల్వర్ బోక్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ డే నిర్వహించారు. కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి, రాజు దంపతులు సైన్స్ వేర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలువురు సైన్స్ వేర్ ను తిలకించారు. వినూత్న రీతిలో సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పోటాపోటీగా విద్యార్థులు ఎగ్జిబిషన్ చేపట్టిన తీరు చూపర్లను ఆకట్టుకుంది. ప్రదర్శనలు ప్రయోగించడమే కాకుండా విశదీకరించిన వైనంపై కూడా విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషలో మంచి పట్టుత్వం కలిగిన విద్యార్థులు చేసిన ప్రదర్శనలు విమర్శకులను సైతం కట్టిపడేశాయి. ఈ కార్యక్రమంలో సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ నక్క దుర్గారావు, కత్తుల విష్ణు పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో వచ్చిన వివిధ అంశాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. గుడ్ మార్నింగ్ జంగారెడ్డిగూడెం.
Like as all of you know, we are privileged to announce and celebrate National Science Day in our campus, Silver Oaks International School, and also Buds and Blossoms High School. Both the schools we are celebrating. As all of you know, like C.V. Raman he's a Nobel Prize winner and this celebration is done to discover, to honor the discovery of Raman effect by C.V. Raman. Our school celebrated the spirit of science with great enthusiasm. Every child got involved right from nursery to grade 8, and every child got involved, and this is like a platform for the exposure of the child to discuss about things they have done. The event is aimed to nurture the scientific temper and inspire young minds to explore, question and innovate for a bright future. To be clear, we have very much focus on this because our logo is to explore, experience and excel. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నందు కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కౌన్సిల్ సమావేశం నందు పలు అజెండాలను ప్రవేశపెట్టారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో ఏఈ రాజు అజెండాలను చదివారు. సాధారణ సమావేశంలో భాగంగా 17 అజెండాలను, టేబుల్ అజెండాకు సంబంధించి 10 అంశాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తన వార్డుకు నిధులు కేటాయించడంపై కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రోడ్డు రహదారి నిర్మించారని, కానీ బేరమ్స్ వేయలేదని, దీని కారణంగా వాహనాల రాకపోకలకు సాగించడం ప్రమాదకరంగా ఉందని కౌన్సిలర్ చిటికల అచ్చిరాజు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వేసిన శిలా ఫలకాలను ధ్వంసానికి గురయ్యాయని, వాటిని పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనిపై చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందిరానగర్ లో ఫైర్ స్టేషన్ పక్కనే ఉన్న రహదారికి నిధులు మంజూరు చేసి రాకపోకలు సక్రమంగా సాగించేలా చూడాలని కౌన్సిలర్ వలవల తాతాజీ కోరారు. చైర్మన్ గారు, అధికారులు, గౌరవ సభ్యుల సహకారంతో నిర్మించుకోవడం జరిగింది. చాలా సంతోషం. కానీ ఆ రోజున శంకుస్థాపన చేసినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, సభ్యులు, అధికారులందరూ కూడా శంకుస్థాపన సంబంధించిన శిలాఫలకాలని కూడా ఆ రోజున ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకాలు ఏదైతే ఉన్నాయో మరి నిర్మించిన ఒక 10-15 రోజుల లోపు అవి పైపోవడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు సంబంధించిన అధికారులు కూడా ఆదేశించి సుమారుగా 1 మంత్ అయింది, 4 రోజులు. ఈ రోజు వరకు కూడా ఆ శిలాఫలకాలు ఏ ప్లేస్ లో అయితే పడిపోయాయో అదే ప్లేస్ లో అలాగే ఉన్నాయి. కారణం ఏంటి తెలియజేస్తూ నా వార్డుకు నిధులు కేటాయించరా, నేను కౌన్సిల్లోనే సభ్యురాలనే కదా అంటూ కౌన్సిలర్ గీతా కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో తనదైన శైలిలో స్పందించారు. ఎన్నిసార్లు చెప్పినా కనీసం 5 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో 17 రోజుల్లో 5 సంవత్సరాల సమయం అయిపోతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగుతారు, కానీ నాకు నిధులు కేటాయించరు ఏంటని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతుండగానే కౌన్సిల్ సమావేశం పూర్తయిందని, కౌన్సిల్ ఛాంబర్ నుంచి సభ్యులు, అధికారులు లేచి వెళ్లిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తోటి సభ్యురాలికి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు కలుగ చేసుకుని గీతా సమస్యపై సమాధానం చెప్పాలని కోరడంతో కమిషనర్ వెంకటరమణ వివరణ ఇచ్చారు. ఇప్పుడు చేసిన 1 year 1.5 year తర్వాతనే పేమెంట్ చేయడం ఉంటుంది. 1 year ఆల్రెడీ సరిపోయే అప్పుడు మన దగ్గర ఉన్నాయి. దానికి అంగీకరించి ఎవరు పెట్టుకొని ఎవరు చేయించుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను 4 రోజులు ఎప్పుడు చెప్పలేదు. డబ్బులు గవర్నమెంట్ ఇవ్వడానికి అవైలబిలిటీగా లేదు. ఏమన్నా ఆగితే నేను చేస్తాను, ఆగితే నేను చేసి పెడతానని ఎదరికి వస్తే కాంట్రాక్టర్ అయితే మనం చేయించుకోవాలి, అంతే కదండి. అది జరిగేది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఆ గీత గారికి 5 లక్షల వర్క్ చేయించుకోవడానికి కూడా కాంట్రాక్టర్ ఎవరితో మాట్లాడాలో ఏంటో తెలియదు ఎవరికి.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. దానికి తగ్గట్టుగానే విద్యార్థుల మేధాశక్తికి తరగతి గదిలో ఉపాధ్యాయుల పాఠ్యాంశాల బోధన తోడైతే ఏ రంగంలోనైనా విద్యార్థులు రాణిస్తారు అనడానికి జంగారెడ్డిగూడెంకు చెందిన షైనింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల నిదర్శనం. 40వ సైన్స్ డే పురస్కరించుకుని విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకర్షించాయి. షైనింగ్ స్టార్ విద్యా సంస్థ కరెస్పాండెంట్ చంద్ర ఇచ్చిన పిలుపు మేరకు కేవలం 3 రోజుల్లోనే పలు ప్రదర్శనల నిర్వహణపై విద్యార్థులు చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కేవలం సైన్స్ కు సంబంధించినవే కాకుండా వివిధ పరిజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కేవలం 4వ తరగతి వరకే షైనింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యాబోధన చెబుతున్నారు. అయినప్పటికీ వివిధ పాఠశాలలకు దీటుగా విద్యార్థులు పలు శాస్త్ర సాంకేతిక ప్రదర్శనలు చేశారు. ఒకటికి మించి మరొకటి పోటీగా నిలిచాయి. చక్కటి ఆంగ్ల భాషలో వారి ప్రదర్శనలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవి, ఉపాధ్యాయులు మెర్సీ, వసంత, దుర్గా, సిరి, సుధా, మోహన్ సార్ తదితరులు పాల్గొన్నారు. తరగతి గదిలో ఎవరైనా పాఠ్యాంశాలు బోధిస్తారని, కానీ షైనింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రతి పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా చెప్పడంపై తల్లిదండ్రులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. టుడే సైన్స్ డే సందర్భంగా అవర్ షైనింగ్ స్టార్ స్కూల్ కండక్టింగ్ సైన్స్ ఎగ్జిబిషన్ అండి. విత్ ఇన్ 1 or 2 daysలోనే 50 మెంబర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఐ అప్రిషియేట్ పేరెంట్స్ అండ్ కిడ్స్ అండి. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం అండి. షైనింగ్ స్టార్ యాజమాన్యం అంతా కూడా చాలా బాగా సైన్స్ ప్రాజెక్ట్ అనేది బాగా చేశారండి. స్టడీ పరంగా ఏంటి, ఏమైనా ఈవెంట్స్ అయినా అన్నీ కూడా చాలా కేరింగ్గా అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ చాలా బాగా చెప్తున్నారండి. పిల్లలందరూ కూడా ఒక 2 days టైం ఇచ్చారు, కానీ చాలా స్పోర్టివ్గా తీసుకుని అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ కూడా అసలు చేయలేదు దగ్గర. థ్యాంక్ యూ చంద్ర మేడం. అసలు ఇలా పిల్లలకి యాక్టివిటీస్ అన్ని బాగా చెప్తారు, బాగా తెలుస్తున్నాయి వాళ్ళందరికీ కూడాను. చాలా ఇంప్రూవ్ అవుతున్నారండి. I am studying in 4th class. My project name is dam. A dam is a big wall across a river. It stores water from homes and farms. It also makes electricity. Dams help control floods. We watch the behind a dam is very deep. We watch from safe places only. We must keep rivers clean. Thank you all. I am studying in 3rd class. My project name is solar system. These planets have space: Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune, Pluto. Thank you all. My name is Samikar. School name is Shine Star School. My study is 2nd class. My project work is polygram 3D. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 hours అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక సేవా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర సెటిల్మెంట్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు పెన్షన్ పంపిణీ చేశారు. ఆయనతో పాటు జిల్లా ఎస్టీ సెల్ నాయకులు కంప రాజేంద్రబాబు, నాయకులు షేక్ రషీద్, వెంపల రాజు, కొడవటి సత్యనారాయణ, సింగవరపు మనోజ్ పాల్గొన్నారు. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల వారి కుటుంబాలని ఆదుకునే పథకంలో భాగంగా ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మినిమం 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో ఎన్టీఆర్ సామాజిక సేవా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు పెన్షన్స్ ను పంపిణీ చేశారు. ఆయనతో పాటు టీడీపీ పట్టణ కార్యదర్శి కోనేటి చంటి, కర్ర భాస్కర్, గుమ్మడి శ్రీదేవి, శీలమంతుల రాంబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అందిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు పెంచిన పెన్షన్ అందిస్తున్నామని మండవ లక్ష్మణరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో 20వ వార్డు నందు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రావురి కృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు దాకరపు కృష్ణ, పారిజాతగిరి డైరెక్టర్ కొప్పుల నాగసురేంద్ర, ముప్పిడి విష్ణు, సోనీ మెడికల్స్ కోలాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రావురి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెంలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ రేవతి రాణి జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ దినోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన పలు ప్రదర్శనలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ సివి రామన్ ఎఫెక్ట్ ను కనుగొని భారతదేశానికి భౌతిక శాస్త్రంలో తొలి నోబెల్ బహుమతి సాధించారని తెలిపారు. నాటి నుంచి భారతదేశం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ కోరా రేవతి రాణి మాట్లాడుతూ విద్యార్థులు మొత్తం 250 ప్రదర్శనలు చేశారని అన్నారు. విద్యార్థులు చూపిన శ్రద్ధాశక్తుల్ని శాస్త్ర సాంకేతికతో కూడిన ఎగ్జిబిట్స్ రూపొందించిన విషయాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రులు విద్యార్థుల్ని ప్రోత్సహించినందుకు అభినందించారు. సైన్స్ ఉపాధ్యాయులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి రోజు, అనౌన్స్ చేసినటువంటి రోజు అనమాట. దానికి ఆయన నోబెల్ ప్రైజ్ కూడా విన్ చేయడం జరిగింది. ఆ రోజునే చాలా మంది ఏంటంటే రామన్ గారి బర్త్డే ఇది అని అనుకుంటారు, కానీ కాదు. ఆయన రామన్ ఎఫెక్ట్ రికగ్నైజ్ చేయబడినటువంటి రోజు ఇది. అట్లా ఎంతో మంది సైంటిస్టులు మనకి పూర్తిగా ఉన్నారు. వాళ్ళ జీవితాలు కూడా ఇలాగే బాల్యం నుంచి ఇలానే స్టార్ట్ అయ్యే అలాగే వాళ్ళ సక్సెస్ కారణం ఏంటి అంటే నిరంతర కృషి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అనేది. అలా నిరంతర కృషి మనం చేస్తూ వెళ్ళినట్లయితే మనం కూడా గొప్ప గొప్ప ఒక ఆశయం అనుకున్నారు. సైంటిస్ట్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా అది పూర్తి చేసుకునే వరకు, మనం సైంటిస్ట్ కావాలంటే అయ్యే వరకు కూడా నిరంతర కృషి అనేది విశ్రమించకూడదు. అలా చేయగలిగితే ఏదైనా సక్సెస్ మనం సాధించగలం. ఈ చిట్టి బుర్రలు ఇక్కడ చక్కటి ఈవెంట్స్ తయారు తీసుకొచ్చారంటే అది నిజంగా ఎవ్రీవన్ షుడ్ అప్రిషియేట్. వాళ్ళ మైండ్స్ లో ఈ థింకింగ్ రావటం, వాటికి టీచర్స్ ఎంకరేజ్ చేయటం, వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఇవన్నీ తయారు చేయటం అంటే నిజంగా ఇట్ ఇస్ రియల్లీ గ్రేట్. ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ స్టడీస్ ఆల్సో. దీనికి స్టడీస్ కనుక మీరు అటాచ్ చేసి ముందుకెళ్తే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ యూ విల్ బికమ్ గ్రేట్ సైంటిస్ట్. అతి సాధారణమైన స్థితిలోంచి అయినా ఈ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్కూల్లోనే చిన్న తరగతి నుంచే దే స్టార్టెడ్ దేర్ లైఫ్. వాళ్ళ బయోగ్రఫీ కనుక మనం చదివినట్లయితే అతి సాధారణ వ్యక్తుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ అనే వెపన్ తోటే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ గా దే బికేమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. చదువుతోటే ఇట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్. దట్స్ వై everyone should give top priority to the education. And here we the staff members of the school will cooperate you in all the aspects to make you successful in your life. Thank you.
బొట్టాయిగూడ మండలం కొరసవారిగూడెం పంచాయతీ పరిధిలో కామవరం నందు గద్దెరాజుల జాతర అంబరనంటింది. దుర్గాదేవి, నాగమ్మ, గుబ్బలమంగమ్మ తల్లికి విశేష పూజా కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. అమ్మవారిని పుట్టింటి పానుపుపై కూర్చోబెట్టి ఒడి బియ్యం, కొలత బియ్యం సమర్పించారు. గ్రామంలో ఇంటింటికి తీసుకువెళ్లి పసుపు కుంకుమలతో ఒడి బియ్యం సమర్పించి కొలత బియ్యం కొలిచారు. గిరిజన నృత్యాలతో గిరిపుత్రులు సందడి చేశారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో రాజుల కాలనీ నందు వెంచేసి ఉన్న దత్త వెంకయ్య స్వామి క్షేత్రంలో చివరి శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆశ్రమ నిర్వాహకులు చిన్ని రత్నకుమారి తెలియజేశారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి రాజారాణి కళ్యాణ మండపం వద్ద వెంకయ్య స్వామి సేవా కేంద్రం సొంత స్థలంలో అన్నదానం కార్యక్రమంతో పాటు నిత్య కైంకర్యాలు నిర్వహించనున్నట్లు యలమర్తి సత్యానంద తెలిపారు. అగ్నిగుండం పూజలతో పాటు స్వామివారికి అష్టోత్తర పూజలను నాగరాజు శ్రీకళ నిర్వహించారు. వెంకయ్య స్వామి సేవా కార్యక్రమాలు, పూజలు, అగ్నిగుండం, అన్నదానం కార్యక్రమాలను రాజారాణి కళ్యాణ మండపం వద్ద సొంత స్థలంలోకి స్వామివారి కుటీరం వద్ద జరుపుతున్నట్లు జోడే ఫణిచంద్రశేఖర్, కాకి వెంకటేశ్వరరావులు తెలిపారు. స్వామివారి స్థలం కొనుగోలు, మందిర నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి హితోధికంగా సహకరించాలని నాగేశ్వరి బాలసుబ్రహ్మణ్యం, పవన్ కుమార్, వందనపు నాగేశ్వరరావు, మహంకాళి సురేష్ గుప్తా, పరిమి రాములు పిలుపునిచ్చారు. సూక్ష్మాయ నమః, ఓం సుకృతాయ నమః, ఓం సిద్ధేశ్వర ప్రసాదాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ డే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించారు. విద్యార్థులు తమ అద్భుతమైన సృజనాత్మకత, ఆలోచన శక్తి, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రదర్శిస్తూ ఎంతో ప్రతిభ కనబరిచారు. వారి వినూత్న ఆలోచనలు, ప్రాయోగిక నమూనాలు, పరిశోధనాత్మక ప్రాజెక్టులు అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు తయారు చేసిన రోబో ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా హాజరైన గుర్రం గంగాధర్రావు వ్యవహరించారు. విద్యార్థులు ప్రతిభను, సృజనాత్మకతను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పాఠశాల చైర్మన్ దాకారపు కృష్ణ, వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ప్రోత్సహిస్తూ విజేతలకు బహుమతులను ప్రకటించారు. సైన్స్ ప్రాజెక్టులలో విజేతలుగా నిలిచిన రోబో ప్రదర్శన చేసిన 6వ తరగతి విద్యార్థి ఎన్ గరీషమ్మకు మొదటి బహుమతి, ప్యూరిఫికేషన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ చేసిన 7వ తరగతి విద్యార్థి జి గౌతమ్ కు ద్వితీయ బహుమతి, పిరోడిక్ టేబుల్ ప్రదర్శించిన 8వ తరగతి విద్యార్థి వి కృష్ణవంశీకి, యానిమల్ హౌస్ బౌండరీ చేసిన బి శ్రీనివాసులకు 3వ బహుమతి అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, మినిమోల్ ఉపాధ్యాయులు నీలిమ, ప్రియాంక, దినేష్, నిఖిల, గాయత్రి పాల్గొన్నారు. AI voice processing. Greetings. I am the robot of Nilima. Welcome to Tapas EM High School Science Expo. Attention, respected chief guest. Please proceed to acquire the brush and apply pigment to the chart. Thank you. జర్నలిస్ట్ గా పేరు, గుర్తింపు కోసం కాకుండా మన ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేసిన సీనియర్ పాత్రికేయుడు కెఎస్ శంకర్రావును నేడు మీడియా అక్రిడేషన్ జిల్లా కమిటీ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆనంద సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న అన్నారు. మున్సిపాలిటీలో చైర్మన్ ఛాంబర్ లో శనివారం కౌన్సిల్ ఆధ్వర్యంలో శంకర్రావు అభినందన సత్కార వేడుక నిర్వహించారు. చైర్పర్సన్ బత్తిన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నేత బత్తిన చిన్న, జర్నలిస్టులు పాల్గొన్నారు. చైర్పర్సన్ లక్ష్మీ చిన్న తమ ప్రసంగం కొనసాగిస్తూ శంకర్రావు మొదటి నుంచి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు లేదా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నిష్పక్షపాతంగా తమ పత్రికలో రాయటం లేదా మా దృష్టిలో పెట్టడం జరిగిందని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కౌన్సిలర్లకు మీడియా సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. గుర్తింపు బట్టి ఈ రోజున ప్రభుత్వం వారు జిల్లా అక్రిడేషన్ మెంబర్షిప్ ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. జగన్లో ఉన్న పాత్రికేయ మిత్రులందరిలో కన్నా ప్రాంతంలో సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ విలేకరి శంకర్రావు గారు ఆయన సీనియర్ని గుర్తించి జిల్లా అక్రిడేషన్ మెంబర్గా నియమిస్తూ చేసిన సందర్భంగా ఆయనకు గుర్తింపు ఇచ్చినందుకు వారికి జంగారెడ్డిగూడెంలో అందరికీ సుపరిచితులే. జంగారెడ్డిగూడెనికి డెవలప్మెంట్ కోసం చాలా కార్యక్రమాల్లో ఆయన వచ్చి సహాయంగా ఎన్నో తోడ్పాటు అందించిన శంకర్రావుకి ప్రభుత్వం ఆయన గుర్తించి, ఆయన సేవలు గుర్తించి ఆయనకి గుర్తింపుగా ఈ ఏరియా మొత్తానికి శంకర్రావుకి ఇవ్వడం చాలా ఆనందం. శంకర్రావు ఇటువంటి మంచి మంచి ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొని మంచి సేవలు చేయాలని కోరుకుంటూ ఆయనకి
మా కౌన్సిల్ తరఫున శుభాకాంక్షలు తెలియదు. సీనియర్ పాత్రికేయులు పెద్దలు శంకర్రావు గారికి మన ఏలూరు జిల్లా ఎక్విడేషన్ మెంబర్ కింద అపాయింట్ అయిన సందర్భంగా మరి మెట్ట ప్రాంతంలో మరి సీనియర్ పాత్రికేయులు ఉన్న పెద్దలకి ఈ పదవి రావడం, జంగారెడ్డిగూడానికి రావడం కూడా కౌన్సిల్ సభ్యుల తరఫున మేమందరం కూడా హర్షిస్తూ ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇచ్చిన కౌన్సిల్ వారందరికీ, ముఖ్యంగా చైర్పర్సన్ గారికి, చెన్నా గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చెన్నా గారు దాదాపుగా 20 సంవత్సరాలుగా పరిచయం. ఒక అడ్వర్టైజర్గా పేపర్లో ఏదైనా యాడ్ ఉందంటే ముందు చెన్నా గారితో మీరు స్టార్ట్ చేసేవాళ్ళం, సహాయం చేసేవారు. ఆ విధంగా కూడా నేను మీడియాలో కూడా గుర్తింపు పొందడానికి మరి ఇలాంటి పెద్దలు సహకారం అందించారు. జంగారెడ్డిగూడెంలో పుట్టి పెరిగి నేను ఇంత వాడిని అయినానంటే ఇలాంటి పెద్దల అందరి సహకారంతోనే నేను గత 35 సంవత్సరాలుగా నేను కృషి చేస్తూనే ఉన్నాను. నాతో పాటు నా స్నేహితులతో కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో మధ్యస్థంగా వెంచేసి ఉన్న విజయదుర్గాదేవి ఆలయ తృతీయ వార్షికోత్సవ పూజలు అంబరాన్నంటాయి. నూతనంగా ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్ర శివలింగాన్ని పలువురు దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ తదితరులు ప్రారంభించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శనివారం సందర్భంగా భక్త సంద్రమైంది. వేకువజామున 4:30 సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం స్వామివారికి విశేష సంఖ్యలో అలంకరణ చేశారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురంకు చెందిన శ్రీరామ భక్త బృందం పారిజాత గిరి ప్రదక్షిణ చేసి భద్రాచలం కాలినడకన గోవింద నామస్మరణతో తరలి వెళ్లారు. ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు. అన్నప్రసాద వితరణ దాతలుగా చల్లవారిగూడెంకు చెందిన పరిమి రాము, జగదీశ్వరి దంపతులు, జంగారెడ్డిగూడెంకు చెందిన బడేటి కృష్ణమూర్తి, వారి కుటుంబ సభ్యులు సహకరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. శనివారం పూజా టికెట్ల ద్వారా అన్నదానం, విరాళాలు, ప్రసాదాల ద్వారా మొత్తం 97,789 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో కలగర శ్రీనివాస్ తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కన్నా కృష్ణ, అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగసురేంద్ర, ఆరేపల్లి నాని, ఒడిగల్ల శ్రీనుకుమారి, దండు భవానీ పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన తమ అభిమాన హీరో విజయ్ దేవరకొండ రష్మికల వివాహం జరిగిన సందర్భంగా జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్టు నందు శ్రీరాముల వారి దేవాలయం వద్ద అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జంగారెడ్డిగూడెం అధ్యక్షుడు అయిన చరణ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆలయ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో బాబీ, శివ, వెంకీ పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశించారు. బొట్టాయిగూడెం మండలం పాలకుంట GTWA స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైన్స్ శాస్త్రవేత్తలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీద ప్రయోగాలు చేసి మంచి అద్భుతమైన ఫలితాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. మరి ఆయనకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. అందుకని ఇదే రోజున సైన్స్ డే జరపాలని అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇంత బాగా అరేంజ్ చేసినటువంటి టీచర్స్ అందరికీ కూడా నా యొక్క
హార్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా విద్యార్థులను బాగా ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా ఇక సైన్స్ సంబంధించి చాలా విషయాలు నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. విద్యార్థులకు కూడా నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. మనము నిత్య జీవితంలో మన యొక్క చెప్తానే ఉంటారు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మనకి తెలుగు నుంచి స్టార్ట్ అవుతుంది. లాంగ్వేజెస్ మరియు సబ్జెక్ట్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, ప్రతి ఒక్కదానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మన యొక్క ఈరోజు జరుపుకునేటువంటి సైన్స్ డే సందర్భంగా ఈ సైన్స్ సంబంధించినటువంటి సైంటిస్టుల గురించి మనము తెలుసుకోవాలి. మనం కూడా జ్ఞానాన్ని సంపాదించి ఆ విధంగా సైంటిస్టులు ఏ విధంగా కొత్త ఆవిష్కరణలు కనిపెట్టారో మనం కూడా ఎంతో కొంత కొత్త ఆవిష్కరణలు కనిపెట్టవచ్చు. అంతటి జ్ఞానాన్ని మీరందరూ సంపాదించాలని కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ వెంకటరామన్. జననం నవంబర్ 7, 1888. మరణం నవంబర్ 20, 1970. బహుమతులు: నోబెల్ భారతరత్న పురస్కారాల గ్రహీత. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. 12వ ఏటనే మెట్రికులేషన్ పూర్తి. విజిల్స్లో గోల్డ్ మెడలిస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ everyone. My name is Chalamishita Shalini. Today is 28th February and we are celebrating National Science Day. We celebrate this day to make the discover of Raman effect by Sir C.V. Raman. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు విద్యా సంస్థలలో ఘనంగా జరిగిన సైన్స్ ఫేర్. పలు ప్రదర్శనలు చేసిన విద్యార్థులు సర్ సివి రామన్ కు ఘన నివాళులర్పించిన విద్యా సంస్థలు. జంగారెడ్డిగూడెం సూరప్రాజు కాలనీలో ఇంటికి కాపలా కాస్తున్న వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ సాధారణ సమావేశం. 27 అజెండాలు ఆమోదం. తమ సమస్య వినకుండా సమావేశం ముగించేస్తున్నట్లు ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్ కంచర్ల గీతాకుమారి. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ. పాల్గొన్న కూటమి నేతలు. భద్రాచలానికి పాదయాత్రగా తరలి వెళ్లిన కొయిలగూడెం మండలం రామానుజపురం భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.